ఇప్పటికైనా సిగ్గుంటే పోరా బయటికి. ఇంకెప్పుడు నా ఇంటి వైపుకు రాకు. నిన్నే కాదు, నీ నీడను కూడా నేను భరించలేను. ఆగండి శంకరప్రసాద్ గారు. సూర్యం గారు పిలవకుండా రాలేదు, పిలిస్తేనే వచ్చారు. రమ్మని రిక్వెస్ట్ చేస్తేనే వచ్చారు. అలాంటి వ్యక్తిని మీరు ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. ఎవరండి పిలిచింది? ఈ ఫంక్షన్ నాది. ఈ ఇంటి నుంచి నేను పిలవాలి. నేను పిలవలేదు. నా మాట కాదని పూర్ణ పిలవదు. ఇంకెవరు పిలుస్తారు? అలాంటిది ఎవరు ఆహ్వానించిన ఫంక్షన్కి ఇతను ఎలా వచ్చాడు? నేనే ఆహ్వానించాను. ఈ ఫంక్షన్కి రావాల్సిందిగా సూర్యం గారికి నేనే మరీ చెప్పాను. నా పిలుపు మేరకే వచ్చారు. ఏంటి ధనుంజయ్ గారు, సూర్యం మీదున్న అభిమానంతో మీరలా మాట్లాడుతున్నారా? లేదండి, నిజంగానే చెప్తున్నాను. ఈ సిటీలో మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, సూర్యం గారు కూడా పెద్ద బిల్డర్. మీరిద్దరూ ఈ సిటీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. మీ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా మీ ఇద్దరి ఉమ్మడి స్నేహితుడిగా నాకు తెలుసు. మీరు ఇలాగే ఎవరికి వారే అన్నట్టు ఉండడం మంచిది కాదు. మీ ఇద్దరూ మా ప్రభుత్వానికి కావాలి. మీరిద్దరూ ఒక్కటిగా ఉండటం మాకు కావాలి. అందుకే ఈ ఫంక్షన్ని ఒక అవకాశంగా తీసుకుని మీ ఇద్దరిని ఎలాగైనా కలపాలని సూర్యం గారిని నేనే రమ్మని చెప్పాను. చూడండి ధనుంజయ్ గారు, మీరంటే నాకెంతో గౌరవం ఉంది. మీ మాట అంటే ఎంతో విలువ ఉంది. కానీ ఈ నమ్మక ద్రోహిని స్నేహితుడిగా స్వీకరించేంత గొప్ప మనసు నా దగ్గర లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అదే మీ నిర్ణయం అయితే ఈ ఫంక్షన్ నుంచి నేను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేంటి మినిస్టర్ గారు, మిమ్మల్ని ఫంక్షన్కి రమ్మని స్వయంగా అన్నయ్య వచ్చి పిలిచారు. మీరు వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అలాంటిది మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో. చూడండి, నేను ఒక రాజకీయ నాయకుడిని. పెద్దవాళ్ళందరితోనూ నాకు మంచి మంచి సంబంధాలుంటాయి. మరీ ముఖ్యంగా సూర్యం గారు అంటే ఈ సిటీలో చాలా గౌరవం ఉంది. ఆయన్ని ప్రతి ఒక్కరూ గౌరవంగా చూస్తారు. అలాంటి వ్యక్తిని నేను పిలవడం వల్ల అవమానం జరిగింది అంటే అది నాకు అవమానం జరిగినట్టుగానే భావిస్తాను. అందుకే ఆయన్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఇది మీ ఫంక్షన్ కాబట్టి మీ ఇష్టం అనుకుంటాను. కానీ ఇక్కడ ఉండడం ఉండకపోవడం అనేది నా ఇష్టం అవుతుంది. నేను కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆలోచించుకుని మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. చూడండి ధనుంజయ్ గారు. అన్నయ్య, ఒకసారి ఇలా రండి. రండి. ఏంటమ్మా? ఏంటన్నయ్యా, ధనుంజయ్ గారిని అలా వెళ్ళిపోమని చెప్తున్నారా? అవునమ్మా, ఆ సూర్య నీడను కూడా నేను భరించలేకపోతున్నాను. అలాంటి వాడి ఫంక్షన్లో ఉంటే నేను ప్రశాంతంగా షష్ఠపూర్తి చేసుకోలేను. కోపంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా అన్నయ్య? మనం ఎంత డబ్బున్న వాళ్ళమైనా, మనకెంత పలుకుబడి ఉన్నా రాజకీయ నాయకుల అవసరం ప్రతి పారిశ్రామికవేత్తకి ఉంటుంది. అదీ కాక గవర్నమెంట్ నుంచి మనకెన్నో టెండర్లు ఓకే అయ్యే ఉన్నాయి. ఇప్పుడు మినిస్టర్తో మనం ఇలా ప్రవర్తించామంటే మినిస్టర్ ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటారు. ఆ టెండర్స్ అన్నీ ఏదో రకంగా క్యాన్సిల్ చేసి సూర్యానికిస్తారు. అలా సూర్యంని గెలిపిస్తారు. ఫంక్షన్లో ఎంతో మంది ఉన్నారు, అందులో సూర్యం కూడా ఒకరని వదిలేయండి. మహా అయితే ఓ గంటుండి వెళ్ళిపోతాడు.
ధనుంజయ్ మాటకి విలువిస్తున్నట్టు మీరు మౌనంగా ఉండండి. అన్నయ్య, నేను చెప్పినట్టు వినండి. పదండి, ఏం మాట్లాడకండి, రండి. చూడండి ధనుంజయ్ గారు, మీ మాటకు విలువిస్తున్నాను. కేవలం మీరు పిలిచారన్న ఒకే ఒక్క కారణంతో ఆ వ్యక్తి ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాను. సూర్యం గారు, రండి సార్, రండి. అన్నయ్య, ఆయన మాటలేం పట్టించుకోకండి. మీరు ఈ ఫంక్షన్కి రావటం, మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పాను కదమ్మా, వాడు ముక్కోపేని. ఏదో ఒక రోజు వాడు చేసిన తప్పును వాడే తెలుసుకుంటాడు. నువ్వేం బాధపడకమ్మా, సంతోషంగా ఉండు. ఉమ్. ఏంటి బాబు, ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఆపావు? వాళ్ళు ఇక్కడే దిగారు మేడం. ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతున్నట్టుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈ గిఫ్ట్ ఆటోలో ఉండిపోయింది. ఇది శంకర్ సార్ ఫంక్షన్ కదక్క. మనం ఇక్కడికి వచ్చామంటే వాళ్ళు ఊరుకోరు. అవసరమా అక్క? వెళదాం పదా. మనమేమీ వాళ్ళ ఫంక్షన్కి రాలేదు కదరా. మనం లోపలికి కూడా వెళ్ళడం లేదు. ఇటు తను గిఫ్ట్ ఇచ్చేసి వస్తాడు, మనం వెళ్ళిపోతాము. మనమైతే ఆటోలో కూర్చుందాం. బాబు, మీ ఆటోలో ఎక్కింది ఎవరో నువ్వు గుర్తుపడతావు కాబట్టి ఈ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి లోపల ఇచ్చేసిరా. అలాగే మేడం. ఆగు బాబు, ఎవరు కావాలి? ఇందాక నా ఆటోలో ఇద్దరు వచ్చారండి. ఈ గిఫ్ట్ ఆటోలో మర్చిపోయారు. ఈ ఫంక్షన్కే వచ్చారు. లోపలికి వెళ్ళి ఇచ్చేసి వస్తా. అలా ఎవరిని పడితే వారిని పంపించడానికి కుదరదు. ఈరోజు ఇక్కడ షష్ఠి పూర్తి ఫంక్షన్ జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. లోపల మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మొత్తం సెక్యూరిటీ ఉంది. ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి పంపించమని మా సార్ చెప్పారు. అది కాదండి, చెప్పాను కదా, ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే ఈ గిఫ్ట్ని ఆటోలో మర్చిపోయారు. వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను. నేను లోపలేం ఉండను. కుదరదని చెప్తుంటే నీకు వినిపించట్లేదా? ఇన్విటేషన్ లేకుండా రాకూడదు. అంజీ, పద. నిన్ను లోపలికి పంపించానంటే నా ఉద్యోగం పోతుంది. గిఫ్ట్ మర్చిపోతే మర్చిపోయారు, ఏం కాదులే, నీకు దొరికిందనుకొని నువ్వు తీసుకెళ్ళు. ఏంటయ్యా చెప్తుంటే నీకు వినిపించట్లేదా? మీ ఫంక్షన్కి వచ్చిన వాళ్లే అతని ఆటోలో గిఫ్ట్ మర్చిపోయారు. మంచిగా అతను తిరిగి తీసుకొచ్చి ఇస్తా ఉంటే నువ్వెందుకు వద్దంటున్నావు? వాళ్ళు లోపల ఉండుంటారు. వాళ్ళెవరో నీకు తెలిస్తే నువ్వే బయటికి పిలు, ఇచ్చేసి వెళ్ళిపోతాం. లేదంటే అతన్ని వదులు, ఇచ్చేసి వస్తాడు. ఎంత మందికి చెప్పాలమ్మా లోపలికి ఎవరిని పంపించకూడదన్నారని? ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించాలి. ఇప్పుడు ఇలా ఏదో ఒక కారణంతో మిమ్మల్ని పంపించాను అంటే నా ఉద్యోగం పోతుంది. అది మీకు అర్థం కావట్లేదా? అయినా గిఫ్ట్ మర్చిపోయిన వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీ ఆటోలో దొరికింది అంటున్నారు కదా, మీరు తీసుకుంటే తీసుకోండి, లేదా పక్కన పారేయండి. ఇక్కడి నుంచి ముందు మీరు వెళ్ళండి. మీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకపోతే వాళ్ళెంత బాధపడతారు? తిరిగి తీసుకొచ్చింది పట్టుకుపోవడానికి కాదు, ఇవ్వడానికి. అతనికి అడ్రస్ తెలుసు, మనుషులు తెలుసు. ఇస్తానంటే నువ్వు వదలట్లేదు. లోపలికి వెళ్ళి ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. రాణమ్మా, మర్యాదగా ఇక్కడి నుంచి తప్పుకో. కుదరదు అంటే మీకు అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నేను పంపించను. రాణమ్మా, మీరేంటమ్మా ఇక్కడ?
బాగున్నావా నర్సింగ్? బాగున్నానమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? అదే నర్సింగ్, ఈరోజు ఏదో ఫంక్షన్ అవుతుందంట కదా, దానికోసం వచ్చిన వాళ్ళెవరో ఆటోలో ఈ గిఫ్ట్ మర్చిపోయారు. తిరిగి ఇచ్చేద్దామని వస్తే ఈ సెక్యూరిటీ లోపలికి రానివ్వట్లేదు. వాళ్ళెవరో నీకు తెలిస్తే నువ్వే గిఫ్ట్ ఇచ్చేయి. భలేవారమ్మా, ఇక్కడ మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దాకా వచ్చి బయట నుంచి బయటే వెళ్ళిపోతే పూర్ణం ఎంత బాధపడుతుందో తెలుసా అమ్మా? మీరు రండమ్మా, రండమ్మా, ఆ, రండి. వర్ష, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నేను అనుకోలేదమ్మా. నువ్వేంటమ్మా ఏదో పని మనిషిలాగా ఇదంతా? అసలు నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. తప్పేముంది తాతయ్య, మిమ్మల్ని తాతయ్య అని పిలుస్తున్నాను. ఆ లెక్కను చూస్తే శంకర్ ప్రసాద్ గారు కూడా నాకు తాతయ్య అవుతారు కదా. ఒకప్పుడు ఎంతో సాయం చేసిన మనిషి, తర్వాత మా మీద కోపం వచ్చినంత మాత్రాన ఆయన మాకు శత్రువు అయిపోతారా? అందుకే ఈ ఫంక్షన్కి వచ్చాను. తప్పేం లేదమ్మా, కానీ వాళ్ళు నిన్ను అంతగా అభిమానించుంటే తప్పుగా కనిపించదు. కానీ ఈ ఇంటి వల్ల నీకు ఎంత నష్టం జరిగిందో నాకు బాగా తెలుసు. నిన్ను మనసారా ప్రేమించిన వంశీని నీ మీద నిందలు వేసి నీకు దూరం చేసింది సమంత. తను దర్జాగా మహారాణిలా ఉంది, నువ్వేదో ఇక్కడ పని మనిషిలాగా పని చేస్తుంటే నాకు బాధగా ఉందమ్మా. అసలు నువ్వు ఇక్కడికి రావడం ఏంటమ్మా? ఈ విషయం వంశీకి తెలుసా? తెలుసు తాతయ్య, వంశీ ఇక్కడికి రావాలనే సమంత నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలన్నదే నా ఎయిమ్. వాళ్ళిద్దరినీ కలపడం కోసమే నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందమ్మా. సమంత నీకు ద్రోహం చేసి నీ జీవితాన్ని తీసుకుంది. నీ మీద నిందలు వేసి ఆ నిందలు వంశీ నమ్మేలా చేసి వంశీతో తన మెడలో తాళి కట్టించుకుంది. నిజం తెలుసుకున్న వంశీ అసలు అది పెళ్ళే కాదని సమంతను వదిలేశాడు. మళ్ళీ నీకు దగ్గర అవ్వాలని, నీ మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నేను కూడా మీ ప్రేమని గెలిపిస్తానని వంశీకి మాటిచ్చాను, కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. తాతయ్య, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే అయ్యో వాళ్ళు ఒకటవ్వలేకపోయారని అందరూ జాలి పడతారు. కొన్నాళ్ల తర్వాత మర్చిపోతారు. కానీ పెళ్లి అలా కాదు. మెడలో తాళి పడ్డాక భర్త పక్కన లేకపోతే ఆ అమ్మాయిని సమాజం ఎన్ని మాటలు అంటుందో నాకు తెలుసు. ఎలా జరిగినా సరే సమంతకి వంశీకి పెళ్ళైతే జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి కదా. అందుకే నా ప్రేమను కాదు అని వాళ్ళ పెళ్లిని గెలిపించాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఈ విషయంలో వంశీ నాతో విభేదిస్తున్నాడు, కానీ వంశీని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమైనా సరే పెళ్లి గెలవాలి తాతయ్య. ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు. అందుకే నా మనసు నేను చంపుకొని సమంతని వంశీని ఒక్కటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అమ్మా వర్ష, నీకింత గొప్ప మనసున్నందుకు ఒక పక్క నాకు ఆనందంగా ఉన్నా, ఇంత మంచి అమ్మాయిని నన్ను దూరం చేసుకోమంటారా అని వంశీ నన్ను ఎన్నోసార్లు అడిగాడమ్మా. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదమ్మా. కానీ నువ్వు నీ ప్రేమని బలి చేసుకుంటున్నావు. ఏది ఏమైనా నువ్వు చేస్తున్న ఈ త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందమ్మా. ఇక్కడికి వస్తుందేంటి? ఎప్పుడు తను నన్ను ఇక్కడ చూసిందంటే తీసుకువెళ్ళిపోతాను అంటుంది. అక్క కంటికి నేను కనిపించకూడదు. పదండి తాతయ్య,
మనం ఇలా బయట మాట్లాడుకుంటూ ఉంటే శంకర్ సార్ కూడా ఇబ్బంది పడతారు. నేను మీతో ఏం మాట్లాడుతున్నాను అని అనవసరంగా కోపాన్ని పెంచుకుంటారు. ఫంక్షన్ దగ్గరికి వెళ్దాం పదండి. రండి రండి తాతయ్య రండి. రండమ్మా. నర్సింగ్, శంకర్ సార్ షష్ఠి పూర్తని చాలా ఆనందంగా ఉండి ఉంటారు. ఇలాంటి సమయంలో నేను ఆయనకు కనిపించి ఆయన మనసు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను బాబుగారిని బాధ పెట్టలేను. ఒక పని చెయ్యి, ఈ గిఫ్ట్ నువ్వే లోపలికి తీసుకువెళ్ళు. లోపల ఎవరు మర్చిపోయారో వాళ్ళకిచ్చేయి. అలాగేనమ్మా. రా బాబు. మంచి పని చేసావక్క. లోపలికి వెళ్తే నీకు అవమానమే తప్ప ఆహ్వానం ఉండదు. అసలు ఇక్కడ దాకా రావడమే తప్పు. ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పదక్క వెళదాం. అక్క పద. వంశీ, నువ్వు వస్తావని నమ్మకంతో ఉన్నాను. నా మాట నిలబెడతావనే నమ్మకంతో ఉన్నాను. నా ప్రేమకు విలువిస్తావనే నమ్మకంతో ఉన్నాను. నిన్ను సమంతని కలుపుతానన్న మాటని నువ్వు గెలిపిస్తావన్న నమ్మకంతో ఉన్నాను. అయినా సరే సమంతకెప్పటికీ నా మాట నేను నిలబెట్టుకోలేనేమో అని నాకు అనుమానంగా ఉంది. నువ్వు ఎక్కడ నా ప్రేమని వదులుకోలేక సమంతకు దూరం అవుతావని నాకు భయంగానే ఉంది. అందుకే నేను ఊపిరితో ఉంటే మీ ఇద్దరిని కలిపే బ్రతకాలి. లేదంటే నా ఊపిరిని నేనే తీసుకోవాలి. ఆ తర్వాత అయినా మీ ఇద్దరు కలవాలి. నా చివరి మాట ఏంటో నీకు చెప్పాను. ఆ మాట నిలబెట్టి నువ్వు సమంతకు దగ్గరయ్యి నన్ను బ్రతికిస్తావో, లేదా నా ప్రాణాన్ని తీసుకుని నా మరణానంతరం మీరిద్దరూ కలిసి ఉండేలా చేసుకుంటావో నీ ఇష్టం. నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. అనుకున్న మాట ప్రకారం నువ్వు 5 గంటలకు రాకపోతే నేను మాత్రం ఈ విషయం తాగి అందరికీ దూరం అయిపోతాను. టైం అయిపోతుంది. అనుకున్న టైంకి నేను వెళ్ళకపోతే ఇప్పుడు వర్ష నాకు దూరం అయిపోతుంది. వర్ష అన్నంత పనిచేస్తుంది. లేదు, తనకు అవకాశం ఇవ్వకూడదు. నేను ఎలాగైనా వెళ్ళాలి. క్యాబ్ బుక్ చేస్తాను. టైం అవుతుంది. ఎలాగైనా టైంకి రీచ్ అవ్వాలి. నా జీవితంలో ఒక మరిచిపోలేని మధుర సంఘటన జరిగింది. ఈ శుభ సందర్భంలో వంశీ సమంత చేతికి ఒక రింగు తొడుగుతాడు.
తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. వంశీ 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 ఏమైంది? వంశీ వంశీ ఏమైంది? వంశీ లే వంశీ 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 వంశీ